హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, చిన్నపిల్లల కోసం ఒక చిన్న మంచి ట్రిక్ అండి. ఇది చాలా యూస్ఫుల్ అండి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది చాలా క్రూషియల్. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి, అదేవిధంగా చిన్నపిల్లల్లో మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ రావడానికి ఈ ట్రిక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆ ట్రిక్ పేరు వచ్చేసి మల్టిప్లికేషన్ ట్రిక్ ఫర్ 11. సో నాట్ ఓన్లీ 11 అండి. సో మల్టిప్లికేషన్ ట్రిక్ అనేది ఇక్కడ మీకు చెప్పబోతున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, 35,471 అంటే 35,471 ఇంటూ 11. మనం మల్టిప్లికేషన్ చేయగలుగుతాం, ప్రాబ్లం లేదు. కానీ తక్కువ టైంలో చేయడం ఎట్లా? అదేవిధంగా ఇంటూ 44 అంటే ఇదే నెంబర్ని ఇంటూ 44 ఇంటూ 66 ఇంటూ 99 11 మల్టిపుల్స్ ఇంటూ 22 కావచ్చు, ఇంటూ 55 కావచ్చు. ఇట్లా 11 మల్టిపుల్స్ ఉన్నప్పుడు తక్కువ టైం లోపల చేయడానికి ఈ ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది. సో వీడియో అనేది కంప్లీట్గా వాచ్ చేయండి. సో ఫస్ట్ 11 తోటి స్టార్ట్ చేద్దామండి. 11 తోటి నేర్చుకున్న తర్వాత మిగిలిన వాటికి కొద్దిగా చేంజ్ ఉంటుంది అంతే. సో ఫస్ట్ 11 తోటి ఏ విధంగా చేయగలం అంటే, మనం 35,741 అనే నెంబర్ ఉంది, ఇంటూ 11 చేయాలి. సో ఇంటూ 11 చేయాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ అండి, లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయండి. లెఫ్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఉంది కాబట్టి ఈ 1ని యాస్టీజ్గా తీసుకోండి. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 4 + 1 5 వస్తుంది, 5 ఇక్కడ రాయండి. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేయండి, అంటే 4 + 7 11 వస్తుంది కదా. ఒకటి క్యారీ ఫార్వర్డ్ తీసుకోండి, ఒకటి ఇక్కడ రాసేయండి. 5 + 7 12, 12 + 1 13 అంటే మళ్ళీ 1 క్యారీ 3 ఇక్కడ. అండ్ ఫైనల్లీ 8 + 5 8, 8 + 1 9. అండ్ ఫైనల్ ఇక్కడ 3 ఉంది కదా, ఆ 3ని యాస్టీజ్గా రాసేయండి. అంటే మనం ఎండింగ్ నెంబర్స్ని యాస్టీజ్గా రాస్తాం. మిడిల్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయడం ద్వారా దాని మల్టిప్లికేషన్ రావడం జరుగుతుంది. మనం 2 సెకండ్స్లో చెప్పేచ్చండి, పెద్ద ప్రాబ్లమే కాదు. టైం తీసుకోదు, పెన్ పేపర్ కూడా అవసరం లేదండి. అక్కడ చూస్తూనే మనకు అడిషన్ చేయగలిగితే ఫాస్ట్గా చేసినాం అనుకోండి సరిపోతుంది. సో అడిషన్ స్పీడ్గా చేసే వాళ్ళకి ఇది అసలు సమస్యనే కాదండి. ఎందుకంటే ఇక్కడ మనం లాస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో మనకి ఇంకొక వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 73,521,6 అని ఒక నెంబర్ తీసుకున్నాం. 7,35,216 ఇంటూ 11 చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం లాస్ట్ నెంబర్ యాస్టీజ్గా డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయాలి. 6 + 1 7 తీసుకుంటున్నాం. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1 + 2 3. తర్వాత ఈ రెండింటిని అండి 7, మళ్ళీ ఈ రెండింటిని 8. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 10 వస్తుంది కదా. 10 ఒకసారి రాయకుండా 1 ఇక్కడ తీసుకోండి, క్యారీ ఇక్కడ తీసుకోండి. తర్వాత ఇప్పుడు 7కి యాస్టీజ్గా 7 రాయాలి, కాకపోతే ఆల్రెడీ క్యారీ 1 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 8 అవుతుంది. సో ఇప్పుడు అవర్ ఆన్సర్ ఈజ్ 80,87,376 అనేది ఇంటూ చేస్తే వచ్చిన ఆన్సర్ అండి. సో ఈ విధంగా 11 అనేది మల్టిప్లికేషన్ పర్పస్లో మనకు ఉపయోగపడుతుంది. ఇది చాలా చిన్న లాజిక్ అండి. దీన్ని ఉపయోగించుకొని 11 మల్టిపుల్స్ అంటే 22 కానీ 33 కానీ 55 కానీ 66 కానీ ఉన్నప్పుడు ఏ విధంగా చేయడం మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఇప్పుడు 11 కంటే ఏం చేస్తున్నాం, మనం యాక్చువల్గా నెంబర్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాం, వేరే ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ 25,741 అనే నెంబర్ ఉంది, ఇంటూ 44 కావాలి. సో ఇంటూ 44 కావాలి కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాస్ట్కి ఏముందండి 1 కదా. ఇంతకుముందు 11 తోటి అన్నప్పుడు మనం 1ని యాస్టీజ్గా డ్రా చేసినాం, ఎందుకంటే 11ని 1 సెట్ అనుకుంటున్నాను. ఇప్పుడు నేను 44ని 4 అనే సెట్ అనుకుంటున్నా. సో 4 సెట్ తీసుకుంటే ఇక్కడ 1 ఉంది కదా, 1 × 4 రాయండి. 1 × 4 ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుందండి, చిన్న చేంజ్ అంతే. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి, అక్కడ కూడా రెండింటిని యాడ్ చేసాం. 4 + 1 5, 5 × 4 అక్కడ ఓన్లీ అక్కడ 5 వచ్చింది కాబట్టి 5 రాసేసినాం. ఇప్పుడు అలా కాకుండా 4 + 1 5 వస్తుంది కదా, 5 × 4 = 20, 2 క్యారీ 0 ఇక్కడ. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 7 + 4 11, 11 × 4 44, 44 + 2 46. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేస్తే 7 + 5 12 వస్తుంది, 12 × 4 48, 48 + 4 52. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. 7 2 + 5 7, 7 4 28, 28 + 5 31. ఇప్పుడు 2 ఉంది, 2 4 12,
12 + 3 15. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. వెరీ సింపుల్ అండి. పెన్ను పేపర్ అసలు చాలా వరకు తగ్గుతుంది. మనం 2-3 స్టెప్లు అయినాయం, ఒకటే స్టెప్లో ఆన్సర్ చేస్తుంది. సింగిల్ స్టేజ్లో ఆన్సర్ చేసుకోవడానికి ఈ ట్రిక్ అనేది మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీన్ని ఓన్లీ నాట్ ఓన్లీ 44 అంటే దేనికైనా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 719 × 99 ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ 799 × 99 ఉంది. ఈ ప్రాబ్లం చేయడానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 9 ఉంది కదా, ఈ మొత్తం సెట్ని 9 అనుకోవాలి. సో 9 ఉంది కాబట్టి 9 9 × 81 అని రాస్తాం. 9 + 1 10, 10 × 90, 10 × 9 90, 90 + 8 98 అని రాయాలి. 7 + 1 8 తీసుకోండి. 8 9 72, 72 + 9 అగైన్ 81 వస్తుంది. ఇప్పుడు 7 × 9 63, 63 × 63 + 8 71. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అండి. సో మనం ఇంటూ 11 మల్టిపుల్స్ 11 కానీ 22 కానీ 33 కానీ 55 66 77 99 ఈవెన్ 121 ఉన్నా సరే లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. వెరీ ఈజీ లాజిక్ అండి అండ్ ఇంపార్టెంట్ వన్ అండి. దీన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తే ఎగ్జామ్లో టైం అనేది రెడ్యూస్ అవుతుంది. ఇది యూజ్ చేయాలంటే ఒక 10 ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా తీసుకొని వాటిపైన ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకోసం మేము అడుగుతున్న ఒక క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసేసి కామెంట్ బాక్స్లో దాని సొల్యూషన్ రాయండి. దట్టు మన ప్రాసెస్ ప్రకారం మాత్రమే. మీ క్వశ్చన్ వచ్చేసి 653 × 55. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఒకటే సింగిల్ స్టెప్లు చేసేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఈ వీడియోని చిన్నపిల్లలకు చూపించడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే మీకు ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. బెల్ బటన్ని కంపల్సరీ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.